ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోనుగాక, దానిలో ఎవరిలో కాపురం ఉండకపోనుగాక, అతని ఉద్యోగం వేరొకడు తీసుకొను గాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది అని బైబిల్లో ఇదంతా పేతురు మాట్లాడుతున్నాడండి. అక్కడ ఉన్నటువంటి శిష్యులు మరియు యేసు తల్లి మరి కొందరు స్త్రీలు వారందరూ కలిసి వారందరూ అక్కడ ప్రార్థనలో ఉన్నారు. ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. యేసు ప్రభు ఆరోహణం అయిన తర్వాత ఎడతెగక ప్రార్థన చేస్తుంటే చెప్తున్నాడు. సరే, ఇప్పుడు 2 చీట్లు వేశారు. చీట్లు వేసినప్పుడు మత్తీయ అనే వ్యక్తి పేరు మీద ఆ సీటు వచ్చింది. वहां पर 2 चीट डाला गया, उसके चीट में मत्ती का नाम से उनका नाम आ गया, ఎందుకంటే ఖచ్చితంగా 12 మంది ఉండాలి అక్కడ. क्योंकि 12 लोग अवश्य होना चाहिए. అవునండి, 12 మంది ఉండాలి. ఇప్పుడు 12 మంది అయిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు తిరిగి లేచి 40 దినాలు మరి వారికి కనపరుచుకుని ఆయన ఆరోహణమైన తర్వాత 10 దినముల తరువాత పెంతెకొస్తు దినం వచ్చింది. अभी यीशु मसीह उठा लिया गया, आरोहण होने के बाद 40 दिन दिखाई दिया. 10 दिन के बाद पेंतुकोस्त के दिन में, పెంతెకొస్తు అనగా 50వ దినం, 50वां दिन. అంటే పెంతెకొస్తు అనేది డినామినేషన్ పెట్టుకున్న పేరు కాదు. पेंटेकोस्ट डिनोमिनेशन का नाम नहीं है. ఎందుకంటే చాలా మంది అభిప్రాయం ఏంటంటే ముక్కులకి మూతులకి చెవులకి తీసేస్తే పెంతెకొస్తలని ఒక ముద్ర వేస్తారు. बहुत से अभिप्राय ऐसा है कि कान में नाक में से निकाल देते पेंटेकोस्ट समझते हैं. కానీ పెంతెకొస్తు ఇప్పుడు పెట్టుకుంటున్నారు. आजकल पेंटेकोस्ट लोग भी लगा रहे हैं. ఎందుకంటే వాళ్ళకి ఆ ముందున్న తీర్మానం వాళ్ళకి పోయింది. क्योंकि जो पहला जो उनका जो टीचिंग था, उनका जो प्रॉमिस था वो निकाल दिया गया है. ఎందుకు అప్పుడు అంత ఖచ్చితంగా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వాళ్ళు బలహీన పడ్డారు? क्योंकि उस समय क्यों इतना स्ट्रिक्ट में थे, अभी क्यों लोग बलहीन हो गए, कमजोर हो गए. అప్పుడు మీరు అంటారు కదా, अभी आप लोग అది बोलेंगे వాళ్ళ డాక్ట్రిన్ అండి, అది వాళ్ళ డాక్ట్రిన్ బట్టి తీసేశారు కానీ తీయాల్సిన అవసరం ఏముంది అని మనకు వస్తుంది. क्योंकि उस समय का डॉक्ट्रिन ऐसा था, इसके लिए निकाल दिया गया. निकालने की जरूरत क्या था, ऐसा हम सोच सकते हैं. చిన్న చిన్నవి పెట్టుకోమన్నాడు కానీ బంగారంతోనైనను ముత్యములతోనైనను వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక క్రైస్తవ స్త్రీలమని చెప్పుకున్న వారికి తగినట్టుగా ఉండమన్నాడు కానీ చిన్న చిన్నవి పెట్టుకోమన్నాడు కానీ పెద్ద పెట్టుకోమనలేదు అని చాలా మంది అభిప్రాయం. बहुत से ऐसे सोचते कि छोटे छोटे सोने लगा सकते, बड़े बड़े सोने की लगाने की आवश्यकता नहीं है, ऐसा सोचते हैं. ఎందుకంటే అవి పెట్టుకుంటే అందంగా ఉంటాం. क्योंकि वो लगाएगा तो बहुत खूबसूरत दिखेंगे. పెట్టుకుంటే అందంగా ఉంటాం ఉండవండి. लगाएगा तो बहुत खूबसूरत दिखेंगे. ఎంత అందంగా లేకపోయినా చిన్న వజ్రం ఉండి డైమండ్ ఉండి చిన్నది పెట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. చాలా చిన్న చిన్న గొలుసు చిన్నది అలా ఏదైనా కావచ్చు. సో కాబట్టి ప్రజలు పెంతెకొస్తు అంటే అదేదో పెంతెకొస్తు సిద్ధాంతం కాదండి. పెంతెకొస్తు అనగా 50వ దినం. पेंटेकोस्ट मतलब पेंटेकोस्ट का डॉक्ट्रिन है. पेंटेकोस्ट मतलब 50वां दिन. పెంతెకొస్తు అనే పండుగ వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ద్వారా ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రానగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించబడి అన్య భాషలతో మాట్లాడసాగిరి. और से भर गया और जिस प्रकार आत्मा ने उन्हें बोलने की सामर्थ्य अन्य भाषा बोलने लगी. ఇప్పుడు దేనికోసం యేసుప్రభు వాళ్ళు వెయిట్ చేయమన్నాడు? पवित्र आत्मा, పరిశుద్ధాత్మ కోసం వెయిట్ చేయండి అన్నాడు. మరి ఆయన వాగ్దానం చేసింది ఇప్పుడు వచ్చేసింది కదా. जो उन्होंने जो प्रॉमिस किया था अभी आ गए ना, వచ్చేసింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చేసింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ బాప్తిజం వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ మరి వారు అన్య భాషలతో మాట్లాడుతూ ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తున్నారు. అన్య భాషలు అనేది अब पवित्र आत्मा उनको ऊपर उंडेल दिया गया और वो अन्य भाषा बोलने लगे. అన్య భాషలు మాట్లాడితే ఇక్కడ కొన్ని దేశాల నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఒకటి పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెస్పతోమియాయు, యోదాయు, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగియా, పంఫూలియా, ఐగుప్తుల దేశములందరి వారు, కురేనీ దగ్గర లిబియా ప్రాంతంలో కాపురం ఉన్నవారు, రోమానులు వచ్చిన పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రెతీయులు, అరబీలు మొదలైన మనుషులందరూ ఏమన్నారంటే వీరు
మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించిన మనం చెప్పుకున్నారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎన్ని దేశాలు ఎన్ని భాషలు ఎన్ని దేశాల నుంచి వచ్చారో వాళ్ళందరికీ వీళ్ళు భాషలు మాట్లాడుతుంటే సొంత భాషలు అర్థమైంది. जब वो लोग अन्य भाषा बोल रहे थे उनको अपने भाषा में समझ में आ रहा था. ఇప్పుడు ఎవరైనా భాషలు మాట్లాడితే ఎవరికైనా అర్థమవుతున్నాయా? అందుకే పౌలు ఏమన్నా అదే పెంతెకొస్తు సిద్ధాంతం ఏంటంటే భాషలు మాట్లాడితేనే పరిశుద్ధాత్మ పొందినట్టు అంటారు వాళ్ళు. पेंतेकोस्त की सिद्धांत ऐसा है कि अन्य भाषा बोलेगा तो ही पवित्र आत्मा है. మరి ఎందుకు వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరికి అర్థం అవ్వట్లేదు? क्या अभी बात करो तो किसको समझ में क्यों नहीं आ रहा है? అందరూ ఒకే భాష మాట్లాడుతున్నారు. మళ్ళా सभी लोग एक ही भाषा बात करते हैं. అంటే అందరూ ఒకటే భాష, అది ఎవరికి అర్థం అవ్వదు. కొంతమంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కొంచెం ఇంగ్లీష్ మాట్లాడతారు, వాళ్ళకి గ్రీక్ వస్తే గ్రీక్ మాట్లాడతారు, అరబీ వస్తే అరబీ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన భాషే మాట్లాడతారు తప్ప ఒకవేళ వాళ్ళకి రాని భాష ఏదైనా మాట్లాడినా ఇంకెవరికి అర్థం అవుతుంది. जो उनकी जो भाषा आते हैं वही भाषा में बात करें. जो इंग्लिश वाले इंग्लिश में, अरबी वाला अरबी, जो नहीं भाषा आते हैं वो भाषा नहीं बात करते. అంటే భాషలు విశ్వాసులకు సూచన కాదు, అన్యజనులకే సూచన అన్నాడు పౌలు. भाषा जो है अन्य भाषा विश्वासी के लिए नहीं है, विधर्मी लोग के लिए. అవునండి అంటే ఆమె అనొచ్చు. వాక్యం వినేటప్పుడు అలాగే వినాలి. ఎందుకంటే వాక్యానికి నువ్వు కనెక్ట్ అవ్వాలండి. ఏదో 30 నిమిషాలు 40 నిమిషాలు ప్రసంగం చేస్తే అది ఎవరికో గోడలకి లైట్లకి ఫ్యాన్లకి చెప్పినట్టుగా మనం వెళ్ళిపోకూడదండి. వాక్యానికి వాక్యం ప్రతిస్పందించాలి. అందుకంటే కరుడును పీల్చి ఒక చిన్న పాట పాడతాను, అది భలే ఉంటుంది. అది కానీ వాయించారు కదా, ఒక వాయించి ఏదో వాయించండి, కాంగో వాయించండి సరిపోతుంది. చిన్న పాట పాడతాను. పాటలు మీ పాటలు వింటే నాకు మేము పాటగలం కాదు, అయినా కానీ పాడాలనిపిస్తుంది. ఈ డ్రమ్స్ ఎంత చాలా అద్భుతం. मैं वो सिंगर नहीं, परंतु मैं गीत गाने की मुझे इच्छा हो रही. तो ड्रम्स నీవు నాలో ఉంచిన నీ జీవం జీవమునే పిలువగా అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా, అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా, నీ జలధారల కరుడు కరడు విలచుచున్నది, నీ జలధారల కరడు కరడు విలచుచున్నది, నీ అలలన్నీ అలంకరులన్నీ నా మీదు వరకొల్లు ప్రవహించి, నీ అలలన్నీ అలంకరులన్నీ నా మీదు వరకొల్లు ప్రవహించి, నీ జలధారల కరడు కరడు విలచుచున్నది, నీ జలధారల కరడు కరడు విలచుచున్నది. నీవు నాలో ఉంచిన నీ జీవం జీవమునే పిలువగా, నీవు నాలో ఉంచిన నీ జీవం జీవమునే పిలువగా, అవధులు మీరి పరిధులు దాటి
నీకై ఆశించగా అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా. ఈ పాట అర్థం ఏంటంటే కరడు కరడును పిలుచుచున్నది. డీప్ కాల్ డీప్, ఇంగ్లీష్ ఉంది కదా అది, డీప్ కాల్ డీప్, లోతును పిలుస్తుంది, అలని పిలుస్తుంది. గహరాయి గహరాకు బులా రహే అంటే దాని అర్థం ఏంటంటే వాక్యానికి వాక్యం ప్రతిస్పందిస్తుంది. వచనకు వచన ఎలా స్పందిస్తుంది అది? ఒక కెరటము లాగా, ఒక అలలాగా. అల అంటే సముద్రం వస్తాయి కదా అలలు, వేవ్స్. అంటే వాక్యం వినేటప్పుడు మీరేమై ఉన్నారు? మనందరం ఏమై ఉన్నామండి? యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? మరి మనం ఏమై ఉన్నామండి? यीशु कौन है? वचन है। और हम कौन है? వాక్యమే, वचन ही है। ఎందుకంటే మాట్లాడేవారు మీరు కారు, क्योंकि बोलने वाला आप नहीं है, పరిశుద్ధాత్మ ఈ లోటు మాట్లాడుతున్నాడు. पवित्र आत्मा आपके द्वारा बातें करता అంత మాత్రమే కాదు, है। इसी समय नहीं, మీరు దేవుని యొక్క ఆలయమై ఉన్నారు. आप परमेश्वर के मंदिर है। ఆయన మీలో నివసించి సంచరిస్తాడు. परमेश्वर आपके अंदर रहता है। మీ మాట వినేవాడు నా మాట వింటాడు అన్నాడు. आपको सुनने वाला मेरा सुनने वाला, మిమ్మల్ని చేర్చుకున్నాడు నన్ను చేర్చుకున్నాడు అన్నాడు. आपको लिया हुआ लोग मुझे लिया। ఇప్పుడు మనము ఎవరిమై ఉన్నాం చెప్పండి? तो अभी हम कौन है? वचन है। వాక్యమై ఉండాలి. ఎందుకంటే మనం ఒక డినామినేషన్ అయి ఉండకూడదు, क्योंकि हमें वो समझता ही डिनोमिनेशन नहीं उनको चुनना है, कुछ संस्था को नहीं चुनना है, ఒక డాక్టర్ అయి ఉండకూడదు. एक डॉक्टर नहीं होना चाहिए। వాక్యానికి వాక్యం ప్రతిస్పందించాలి. वचन को वचन के द्वारा ही बोलना चाहिए। హల్లెలూయా. हालेलुया। ప్రియమైన వాళ్ళారా, నేనేదో కొత్త బోధ మీకు తెలియని విషయాలు నేను చెప్పట్లేదు, मैं कोई नया विषय नहीं बोल తెలిసిన रहा हूँ, విషయాలే చెప్తున్నాను. आपको जो विषय पता है उसी के बारे में बोल रहा हूँ। కానీ ఈరోజు మీకు కొన్ని విషయాలు తప్పక దేవుడు మీతో మాట్లాడతాడు. ఎందుకంటే నేను ఫస్టే చెప్పాను, నాది డినామినేషన్ కాదు. आज परमेश्वर आपसे कुछ बात करने वाला है, क्योंकि मेरे कोई डिनोमिनेशन संबंध नहीं है। మీరు ఎవరో అని అడిగితే ఏం చెప్తారు? మీరు आप कौन है? आप पूछेगा तो आप क्या बताएंगे? కొంతమంది ఏం చెప్తారంటే మేము లోథరన్స్, మేము బాప్టిస్టు, మేము పెంతెకోస్తు, మేము జీడిఎం, మేము సెవెంత్ డే, మేము యెహోవా విట్నెస్, మేము వన్నెస్, మేము ట్రింటీ అని చెప్తున్నారు. అసలు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? మీరు ఎవరండి అని అడుగుతారు. अगर आपको पूछे तो आप कौन है, क्या बताएंगे आप लोग? ఆయన క్రిస్టియన్ అని చెప్పాలి. मैं क्रिश्चियन मसीह